అందరు నమస్కారం అండి. సిస్టర్ శిల్పారెడ్డి గారు సంస్కారం గురించి ఏదో మాట్లాడుతున్నారండి. ఒకసారి వినిపిస్తా, వినండి. ఈయన ఎవరో డిఎస్సిలో జాబ్ కొట్టినాయనంట. ఈయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మనం. పట్టించమ్మ వంకాయమ్మ అంటే వంకాయనమ్మ మంగళవారమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సీలో లేకుండా అదిగో డిఎస్సీ ఇదిగోడి. ఈయన ఎవరో నాకు తెలియదు, కానీ బ్రదర్ నువ్వు అసలు స్కూల్ టీచర్వేనా? వంగలేక మంగళవారం ఇదేనా నువ్వు పిల్లలకి నేర్పించాలనుకున్న సంస్కారం? సంస్కారం గురించి మనం మాట్లాడకూడదండి శిల్ప గారు. సంస్కారం గురించి మనం మాట్లాడకూడదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఎంత సంస్కారంగా మాట్లాడారు అనేది కూడా ఒకసారి తెలుసుకో, ఒకసారి చూడు. మీకు గనక కనిపించకపోతే నేను వినిపిస్తా, ఒకసారి విను. మన అధికారంలో ఉన్నప్పుడు మన అన్న, మన నాయకులు ఏం మాట్లాడారు అనేది వినిపిస్తా, విను, చూడు ఒకసారి. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని ఈ దత్తపుత్రుడు పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం. ఒక ప్యాకేజీ వీరుడు ప్యాకేజీ అడ్డుపడింది ఆయన నోటికి మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఫుడ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పిల్లం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదట, పని వాళ్ళకే పుట్టారట. పవన్ కళ్యాణ్ సైకో పెట్టుకున్నా. ఒరే సైకో పెడవా, నీకు ఆడపిల్లంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకుని వెనక బతికే ఉంటాను. రక్త కన్నీరు పెట్టుకుంటావు. దళితులు నాకు రాక పవన్ కళ్యాణ్ లాంటి తుంగ వచ్చకూడదు. పవన్ కళ్యాణ్ లుచ్చల ఫంగి నా కొడుకు పంజా కొడుకు నిన్ను దెంగి పుట్టించి నా కొడుకు వచ్చిన ఆపడం తరం కాదు. చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్యాకేజీలు కమ్ముకోపోయాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనేవాడు సన్నాసి నా కొడక నాలుగు చీలేస్తా. మళ్ళీ ప్యాకేజీ అడ్డుపడిన ఆయన నోటికి ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది. గాడికి వచ్చినట్టు జగన్ సార్ చిటికెన వేలు మీద వెంట్రుకలు పీకలేవు. నేను చెప్తాను పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎవరుందండి ప్యాకేజ్ తారని పేరు? పవన్ కళ్యాణ్ ఏంది నీ ప్యాకేజ్ కి ఇది నిదర్శనమే నేనైతే భావిస్తా ఉన్నా. ప్యాకేజ్ తారని పెట్టారు నీకు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పట్లాగానే ప్యాకేజ్ కోసం మరి దీన్ని ఏమంటారు శిల్పారెడ్డి గారు? దీన్ని ఏమంటారు? ఇది సంస్కారవంతమైన భాష? ఇది సంస్కారవంతమైన భాష? ఏదో ఒక అతను మా వంగలేక మంగళవారం అన్నాడానికెళ్ళే అదే నీకు బూతులాగా వినిపిస్తుంది, అదే నీకు సంస్కారంగా మాట్లాడలేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీ నాయకులు, మీ మంత్రులు, మీ మాజీ మంత్రులు, మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ ముఖ్యమంత్రి, మీ నాయకులు ఇలాంటి భాష వాడారు కదా. మరి దీని గురించి ఏ రోజన్నా స్పందించారండి శిల్పారెడ్డి గారు? ఏ రోజన్నా స్పందించారా? దీని మీద కూడా స్పందించాలి కదా. నీకు పిల్లల ముందు ఒక టీచర్ ఇలా మాట్లాడుతున్నాడు అని నీకు బాధ కలిగింది కదా. అదే పిల్లల ముందు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిని గురించి నలుగురు భార్యలు, నేషనల్ ఇంటర్నేషనల్ అని పిల్లల ముందు మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఏమంటారు? మరి అదేం భాష? ఆ భాష గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఆ భాష గురించి కూడా మనం స్పందించాలి కదా. వైసీపీలో అంటే సోషల్ మీడియా కార్యకర్తల్లో మీ మీద నాకు కొద్దిగా గౌరవం ఉంది. మీరు అంటే కొన్ని విషయాల్లో ఎందుకో మీరు నచ్చుతున్నారు. మీరు మాట్లాడే విధానం కానీ, మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే విధానం కానీ 2-3 రీళ్ళు నాకు ఎవరో పంపించారో చాలా బాగుంది. మీలాంటి తెలివైన అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు పద్ధతిగా మాట్లాడుతుంటే చూడముచ్చటగా ఉందండి, మంచిగా ఉంది. కానీ మీరు చేసిన తప్పులు, మీ నాయకులు చేసిన తప్పుల్ని కప్పు పెట్టి ఇతరుల తప్పుల్ని మీరు చూపిస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి పరిశీలించుకోవాలి, ఒకసారి మీరు చూసుకోవాలి. ఇతరులు మాట్లాడిన తప్పులు చూపించాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు, లేకుంటే ఇప్పుడు అధికారంలో లేనప్పుడు మీ నాయకులు మాట్లాడుతున్న తప్పులు కూడా మీరు చూపించాలి, మాట్లాడాలి. సో తెలుసుకొని మాట్లాడండి. మరి దీని మీద మీరు ఏం స్పందిస్తారో స్పందించండి. దీని గురించి మీరు ఏం మాట్లాడతారో వినిపించారు కదా. మీ నాయకులు ఎన్ని సంస్కారవంతమైన భాష మాట్లాడారో దాని గురించి స్పందించండి. నేను ఎదురు చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ.